Everybody can come this side. Yeah, you can come here, please. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇందాకే 4:40 షోకి సినిమాకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా బాగుంది. దీంట్లో మీరు వచ్చిన వాళ్ళలో ఎంతమంది సినిమా చూసారో నాకు తెలియదు, బట్ ఇట్స్ అ టెక్నికల్ బ్రిలియన్స్. అందరూ 30 కోట్లు తీసి 300 కోట్లు రేంజ్ సినిమా తీశారు అంటున్నారు, బట్ నిజంగా 30 కోట్లు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు ఫర్ ఎ మలయాళం ఫిల్మ్ 30 crores ఈజ్ అ లాట్. 30 కోట్లు నిజంగా చాలా ఎక్కువ. ఆ రోజు ఆ ధైర్యం చేసిన మా దుల్కర్ గారికి నిజంగా కంగ్రాచులేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్, ట్రస్టింగ్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్. అండ్ నౌ ఈ సినిమా గురించి నేను ఫస్ట్గా పొగడాలంటే నేను మా నిమిష్ ఇంకా బాంగ్లన్ గురించి పొగడాలి. నిమిష్కి పెద్దగా తెలుగు రాదు, అందుకని నేను తెలుగులోనే పొగుడతాను, లేకపోతే రేపు నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. సో నిమిష్ అండ్ బాంగ్లన్ ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ షూటింగ్ డేస్ నుంచి చెప్పడం జరిగింది. డామినిక్ సెట్కి వచ్చేసి అక్కడ ఏంటి రీసెర్చ్ కూడా చేస్తూ ఉండేవాడు. అండ్ ఈరోజు ఆ ఎఫర్ట్ ఇంత పెద్ద సక్సెస్గా మారినందుకు నిజంగా చాలా హ్యాపీ. అండ్ బాంగ్లన్ చాలా బాగా చేసావు. అండ్ నిమిష్, నేను నీ గురించి చెప్పను, హీస్ లైక్ నా తమ్ముడు అంటాడు. అండ్ ఈరోజు నిజంగా నా తమ్ముడే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు అన్నంత హ్యాపీగా ఉంది. అండ్ మొన్న ఎవరో నాతో అన్నారు, ఏంటి మలయాళం యాక్టర్స్ అసలు అందరూ అంత బాగా యాక్టింగ్ ఎందుకు చేస్తారు, అంత మంచి యాక్టర్స్ ఎలా అంటే, నేను అన్నాను మలయాళీ యాక్టర్స్ వినాలి. మలయాళంలో యాక్టర్లు బాగా అంటే సరిగ్గా చేయకూడదు అంటే వాళ్ళకు ఒక కోచింగ్ ఇవ్వాలి. ఎవ్రీబడి ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఆఫ్ ఫంటాస్టిక్ యాక్టర్స్ అన్నాను. అండ్ దట్స్ ట్రూ. నిజంగా దీంట్లో యాక్టర్స్ గురించి చెప్తే చందు గురించి చెప్పడం ఏంటి, అరుణ్ గురించి చెప్పడం ఏంటి, దే మేడ్ మీ లాఫ్. గట్టిగా నవ్వాను. అండ్ నస్లిన్, నేను ఇందాక చెప్పాను, ఐ ప్రామిస్ స్క్రీన్ మీద నీ ఫేస్ వస్తుండే చాలు, నువ్వు ఇంకా యాక్టింగ్ కూడా చేయక్కర్లేదు. అమ్మాయిలు విజిల్స్ వేస్తున్నారు. పీపుల్ వర్ గోయింగ్ క్రేజీ. అండ్ కళ్యాణి అగైన్ ఒక ఏమంటారు అక్వైంటెన్స్ ఎక్కువ, ఫ్రెండ్కి తక్కువ, బట్ నిజంగా ఈరోజు తన పర్ఫార్మెన్స్ చూసి వావ్, నాకు ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పుకుంటాను గర్వంగా ఉంది. అసలు ఎక్కడా తను వచ్చేసి జంకకుండా యానిక్ బెన్ లాంటి ఒక స్టంట్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం అనేది చాలా కష్టం. మామూలుగా హీరోలకు కూడా చేతులు ఫ్రాక్చర్లు అవుతాయి, లేకపోతే కాళ్ళు కొట్టుకుపోతాయి, బట్ తను మాత్రం ఎక్కడ యాక్షన్ ఇంత డౌట్ కూడా లేకుండా, ఇంత మిస్ హిట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ శాంతి, ద కో రైటర్, ఫంటాస్టిక్ రైటింగ్. ఎక్కడ నాకు వచ్చేసి ఇంత కూడా ఓవర్గా రాసినట్టు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా రాసినట్లు నాకు అనిపించలే. ఎస్పెషల్లీ ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిన్న పాప